కేబుల్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లా పోలీస్ కార్యాలయంలో వార్షిక నివేదిక 2024 విడుదల చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్. కేంద్ర మంత్రి అమిత్ షాను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ నాయకుల డిమాండ్. సిరిసిల్లాలోని అంబేద్కర్ విగ్రహం ముందు బైఠాయించి నిరసన. కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి 46వ వర్ధంతి వేడుకలు విజయవంతం చేయాలని కరపత్రాలు ఆవిష్కరించిన సిపిఐ నాయకులు. కేటీఆర్ అరెస్టు చేయడంపై ఉన్న శ్రద్ధ ప్రజాపాలనపై లేదని టీఆర్ఎస్ నాయకుల ఫైర్. టంగలపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఘనంగా కళ్యాణ మహోత్సవం, కుంకుమ పూజలు, వేలాదిగా తరలి వచ్చిన భక్తులు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ఉద్యోగుల మొర. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఉద్యోగులకు హామీ. జిల్లా పోలీస్ కార్యాలయంలో వార్షిక నివేదిక 2024 జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ విడుదల చేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 2024 సంవత్సరంలో నమోదైన కేసుల వివరాలు, నేర సమీక్షను వెల్లడించారు. జిల్లాలో శాంతి భద్రత పరిరక్షణ కోసం పోలీసుల కృషి మరవలేదని జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ పేర్కొన్నారు. గంజాయిపై ఉక్కుంపాదం మోపి వాటి నివారణ కోసం కృషి చేశామని తెలిపారు. అలాగే వివిధ కేసులను ఛేదించడంలో ప్రత్యేక చొరవ తీసుకున్నామని వెల్లడించారు. మహిళల రక్షణ కోసం షీటీన్ ద్వారా అనేకమైన అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించినట్లు వెల్లడించారు. మైనర్ డ్రైవింగ్లను కట్టుదిట్టం చేసి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించినట్టు తెలిపారు. యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా తమ ఉజ్వలమైన భవిష్యత్తుకు పునాది వేసుకునేలా ఉద్యోగ మేళాలు నిర్వహించినట్టు తెలిపారు. నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని ఎస్పీ ఆకాంక్షించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. క్రైమ్ గురించి మాట్లాడితే మనం జిల్లాలో ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ ఫాలో చేస్తున్నాం. ఎవరైనా బాధితులు ఉంటే వాళ్ళ మన దగ్గర వచ్చి కంప్లైంట్ చేయొచ్చు. యాజ్ పర్ కొత్త బిఎన్ఎస్ ప్రకారం కూడా మనం ఎంక్వైరీ చేస్తున్నాము. అది ట్రూ ఉంటే మనం ఎఫ్ఐఆర్ చేస్తున్నాం. అది కాకుండా కూడా కాగ్నిజబుల్ కొన్ని కేసుల్లో డైరెక్ట్లీ మనం ఎఫ్ఐఆర్ చేస్తున్నాం. దాని తర్వాత అది కరెక్టా లేదా ఇన్వెస్టిగేషన్ బట్టి మనం అది డిసిజన్ తీసుకుంటున్నాం. జనరల్గా చూసింది ట్రెండ్ ఏంటి అంటే ఈసారి మనకి మర్డర్స్ ఆల్మోస్ట్ సేమ్ అయినాయి అండ్ థెఫ్ట్స్ కొంచెం పెరిగినాయి. ఆ థెఫ్ట్స్ ఎందుకు పెరిగినాయి అంటే మనం అది కూడా చిన్న చిన్న థెఫ్ట్ ఫెండర్స్ కూడా ఉంటాయి, అది కూడా మనం కేసు రిజిస్టర్ చేస్తున్నాము. ఎందుకంటే జనరల్గా ఏముంటుంది, చిన్న చిన్న పిటి ఒఫెండర్స్ ఉంటే జనరల్గా పోలీస్ వాళ్ళకు కూడా వాళ్ళకి అక్కడక్కడ లేకపోతే లోకల్ పీపుల్ కూడా అక్కడి వాళ్ళకి మాట్లాడి సెటిల్ చేసేస్తారు, రిటర్న్ ఇప్పిస్తారు. ఆ పోలీస్ రికార్డ్ ఏం బిల్డ్ కాదు. ఆ పోలీస్ పెట్టి ఒఫెండర్ మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మళ్ళీ పెట్టి ఒఫెన్స్ చేస్తారు, లేకపోతే టైం దొరికితే మంచి ఒఫెన్స్ చేస్తారు. సో ఈసారి ఏమైనా చిన్న ఒఫెన్స్ బస్ స్టాండ్లో లేకపోతే చిన్న చిన్న టీ షాప్స్లో, కిరాణం షాప్స్లో కూడా ఒఫెన్సెస్ అయినాయి. అది కూడా మనం కేసు నమోదు చేసాం, అది కూడా వాళ్ళ రికార్డ్ బిల్డ్ చేసాం. ఇది కాకుండా ఈసారి మనం క్రైమ్ చూస్తే ఎన్డీపీఎస్ కేసెస్ కూడా మనకు చాలా పెరిగినాయి. ఆల్మోస్ట్ దాదాపు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 100% ఇంక్రీజ్ ఉంది. 2022తో కంపేర్ చేస్తే దెర్ ఇస్ ఇంక్రీజ్ ఆఫ్ ఐ థింక్ 400%. దానికి రీజన్ ఏంటి అంటే మనం కొంచెం ఫోకస్ పెట్టుకున్నాము దీనిపైన, గాంజా పైన. మన ఏరియా అది సోర్స్ రీజన్ కాదు, ట్రాన్స్పోర్ట్ రీజన్లో కూడా రాదు. ఏమైనా వస్తుంది జస్ట్ ఫర్ కన్జంప్షన్ వస్తుంది. మనం వాళ్ళకి పట్టుకొని వాళ్ళ అన్ని టెక్నికల్ ఎవిడెన్సెస్ పట్టుకొని వాళ్ళపైన కేసెస్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ 220 మన గాంజా ఒఫెండర్స్ మనం ఈసారి రిమాండ్ చేశాము. దాదాపు 250 హిస్టరీ షీట్స్ కూడా గాంజా ఒఫెండర్స్ పైన ఈ సంవత్సరం మనం ఓపెన్ చేసాం. వాళ్ళపైన కూడా రెగ్యులర్గా నిఘా ఉంటుంది. ఇది కాకుండా మనం టెక్నాలజీ పరంగా యూరిన్ టెస్ట్ కిట్స్ కూడా మనం మన జిల్లాలో వాడుతున్నాము. దాంతో కూడా దాదాపు మనం 10 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. అది కూడా మెయిన్ మనం పెడలర్ ఎక్కడి నుండి వస్తుంది ఆ సోర్స్ వరకు మనం పోతున్నాము.
సో దట్ మనం ఆ సోర్స్ కట్ చేస్తే మన జిల్లాలో మళ్ళీ రావడానికి ఛాన్సెస్ ఉండవు. ఇది కాకుండా స్టార్టింగ్లో కూడా ఒక డీ అడిక్షన్ సెంటర్ కూడా మనం పెట్టడం జరిగింది. ఆ డీ అడిక్షన్ సెంటర్ కాకుండా కూడా ఇప్పుడు కొన్ని లిస్ట్ మనకి కన్జ్యూమర్స్ లిస్ట్ వస్తుంది. ఆ కన్జ్యూమర్స్ పైన జనరల్గా మనం కేసెస్ చేయము, ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఉంటారు, ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది. దానికి ఆ లిస్ట్ ప్రిపేర్ చేసి కన్సర్న్ సిఐ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో సహా వాళ్ళకి పిలుస్తున్నారు, కౌన్సిలింగ్ చేస్తున్నారు. అది కూడా దాదాపు 80 to 90 మెంబర్స్ పిల్లలకి ఈ సంవత్సరం, అది ఇప్పుడు 2 months బ్యాక్ స్టార్ట్ చేసాము. అందువల్ల జస్ట్ 90 మెంబర్స్ పిల్లలకి మనం అది కూడా చేయడం, కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఇది కాకుండా సైబర్ దానిలో పోతే ఆ సైబర్ ఎఫ్ఐఆర్స్ దాదాపు సేమ్ ఉన్నాయి. బట్ మనం రికవరీలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సైబర్ అఫెన్స్ అయిన తర్వాత 1930 కాల్ చేయాలి. ఆ 1930 కాల్ చేసిన తర్వాత కొంత అమౌంట్ బ్లాక్ అవుతుంది. ఆ దాదాపు మనం 3 crores అనుకుంటున్నాను, 3 crores వరకు మనం రిటర్న్ ఇప్పించాము వాళ్ళ జనాలకి, వాళ్ళ అకౌంట్ బ్లాక్ అయిన అకౌంట్. అది కాకుండా పిటిషన్స్ ఎక్కువ వస్తున్నాయి సైబర్ది ఇప్పుడు. అందరితో మనవి అదే దట్ మీ ప్రెస్ మిత్రుల మాధ్యమంతో దట్ ఎప్పుడైనా మీకు ఎట్లయినా సైబర్ అఫెన్స్ జరిగితే తొందరగా 1930 కాల్ చేయాలి. మీరు కూడా అవేర్నెస్ చైతన్యం ప్రెస్ మిత్రులు కూడా వాళ్ళకి చెప్పాలి. ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా నడుస్తుంది ఏంటి అంటే పోలీస్ అరెస్ట్, డిజిటల్ అరెస్ట్. అట్లయినా ఏం ఉండదు, డిజిటల్ అరెస్ట్ లాగా ఏం ప్రొసీజర్ ఏం లేదు. వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి నేను పోలీస్ యూనిఫామ్ వేసుకొని ఉంటారు, అట్లయినా ఏం ప్రొసీజరే లేదు. సో అట్లయినా మీరు నమ్మకండి, ఎందుకంటే మన సిరిసిల్లలో కూడా చాలా జనాలు ఉన్నారు, అంటే ఎడ్యుకేటెడ్ వారు ఒక పర్సన్కి 90 lakhs పోయినాయి. ఆ స్టాక్ మార్కెట్ ఫ్రాడ్ ఒకటి ఉంటుంది, ఆ స్టాక్ మార్కెట్ ఫ్రాడ్లో కూడా 90 lakhs వరకు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ది మన సిరిసిల్ల జిల్లాలో పోయినాయి. సో ఈ సైబర్ అవేర్నెస్ మనం చేయాలి ఎక్కువ కంటే ఎక్కువ. సో దానికి సైబర్ అఫెన్సెస్ తగ్గించాలి అంటే మనం చేయాల్సింది జస్ట్ చైతన్యం, అవేర్నెస్. సో దట్ అవేర్నెస్ చేస్తే ఇది ఆపుకోవచ్చు, మనం ఈ క్రైమ్ ఆపుకోవచ్చు. ఇది కాకుండా మనం ఇప్పుడు నెక్స్ట్ పోతే మనం కొంచెం కన్విక్షన్స్ పైన కొంచెం ఈసారి మనం ఫోకస్ చేసాము. మన జిల్లాలో దాదాపు ఈ సంవత్సరం 77 కన్విక్షన్స్ వచ్చినాయి, దానిలో 3 లైఫ్ కన్విక్షన్స్ ఉన్నాయి. ఇది కాకుండా కోర్ట్ ప్రొసీజర్ కూడా ఎవ్రీడే మనం మానిటర్ చేస్తున్నాము. NBWs ఉండొచ్చు, అక్యూజ్ సమన్స్ ఉండొచ్చు. దానివల్ల మొత్తం కోర్ట్ ఇప్పుడు ట్రయల్స్ కంటిన్యూగా మనకి నడుస్తున్నాయి. ఇప్పుడు మనకి అందరు మెజిస్ట్రేట్స్ కూడా అవైలబుల్గా ఉన్నారు, డిస్ట్రిక్ట్ జడ్జ్ మేడం కూడా మనకి ఇస్తుంది. సో అది కూడా మనం కన్విక్షన్, ఎందుకంటే మనం ఒకసారి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత లాస్ట్ స్టెప్ కన్విక్షన్. మనం ఏమైనా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నాము, దానికి క్రైమ్ తగ్గాలి, లేకపోతే సొసైటీలో ఏమైనా చేంజ్ తీసుకురావాలి అంటే దానికి కన్విక్షన్ ఉంటుంది. ఎందుకంటే జైలు పోతారు, మన రీఫార్మేటివ్ జైల్స్ ఉంటుంది, బయట వస్తారు, క్లూజ్, అది మన సొసైటీ చేంజ్ అవుతుంది. ఇది కాకుండా ఈ సంవత్సరం మనం కొంచెం ఉమెన్ సేఫ్టీ పైన కూడా కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. ఆ ఉమెన్ సేఫ్టీలో మన టీమ్ బాగా ఎక్కువగా అంటే తిరుగుతుంది, పని చేస్తుంది. దాదాపు ఈ సంవత్సరం లాస్ట్ 4 monthsలో మాత్రమే మనం టీజింగ్ కంట్రోల్ చేయడానికి ఈవినింగ్ స్కూల్స్ బయట ఆ రెడ్ హ్యాండెడ్గా మనం పిల్లలు పట్టుకోవడం జరుగుతుంది. దాదాపు ఇల్లంతగుంటలో, సిరిసిల్ల టౌన్లో ఆల్మోస్ట్ 60 పిల్లలు మనం పట్టుకున్నాము, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో సహా. మళ్ళీ వాళ్ళ కౌన్సిలింగ్ చేశాము. టీజింగ్ ఆపాలి అంటే గర్ల్స్ చెప్పాలి అందరు. అందువల్ల మనం ఎప్పుడైనా స్కూల్స్ పోతే కూడా. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పార్లమెంట్ సమావేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఖండిస్తూ అమిత్ షాను మంత్రివర్గం నుండి వెంటనే బర్తరఫ్ చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ సమ్మాన్ మార్చ్ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాల వేసి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గత వారం రోజుల క్రితం భారతీయ జనతా పార్టీలో 2వ స్థానంలో దేశానికి హోంమంత్రిగా ఉన్న అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. అమిత్ షా అంబేద్కర్ పై మాట్లాడిన మాటలకు దేశం యావత్తు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందన్నారు. అమిత్ షాను వెంటనే మంత్రివర్గంలో నుండి వెంటనే బర్తరఫ్ చేయాలని కోరుతున్నప్పటికీ కనీస స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఏకతాటిపైకి వచ్చి అహంకారంతో మాట్లాడిన అమిత్ షాను మాట్లాడే మాటలు ఖండిస్తున్నామన్నారు. నేడు జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించి జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్రపతికి లేఖ రాయడం జరుగుతుందన్నారు. దేశవ్యాప్తంగా అనేక ఆందోళనలు జరుగుతున్నా మోదీ అమిత్ షాను వెనుక
కేసుకు రావడం విడ్డూరంగా ఉందన్నారు. అమిత్ షాపై వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచంలోని అనేక దేశాల రాజ్యాంగాలను అవపోసన చేసుకుని భారతదేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించారని గుర్తు చేశారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అనుసరించి భారతదేశంలోని ప్రజలకు అనేక హక్కులు కల్పించబడ్డాయన్నారు. అలాంటి మహానీయుడిపై అమిత్ షా అహంకారపూరితమైన మాటలు మాట్లాడడం దారుణమన్నారు. బీజేపీ ప్రభుత్వం వెంటనే గద్దె దిగివచ్చి అమిత్ షాను మంత్రివర్గం నుండి తొలగించాలన్నారు. బీజేపీ ప్రభుత్వం దేశంలోని పేదల సంపదను అదానీ అంబానీలో దోచిపెడుతుందని, అదానీ 2014 సంవత్సరంలో సంపన్నుల జాబితాలో 600పై చిలుకు ఉండి నేడు 2వ స్థానానికి ఏ విధంగా ఎగబాకారో సమాధానం లేదన్నారు. పార్లమెంట్లో ప్రశ్నించిన 150 మంది ఎంపీలను బహిష్కరించారు. దేశంలో నియంతృత్వ పరిపాలన చేస్తున్న బీజేపీని రాబోయే రోజుల్లో గద్దె దించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పట్టణ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. हाय साहब करो बरतरफ करो अमित शाह बीजेपी की हटाओ, बीजेपी की हटाओ, अमित शाह को हटाओ, अमित शाह को हटाओ, बीजेपी की हटाओ, बीजेपी की हटाओ, सोनिया गांधी गारी नायकत्व, गांधी गारी नायकत्व, बीजेपी, अमित शाह, अमित शाह, अमित शाह, अमित शाह, अमित शाह, अमित शाह, बीजेपी, 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 कांग्रेस पार्टी, कांग्रेस पार्टी, सोनिया गांधी गारी नायकत्व వ్యతిరేకంగా ఆయన బర్తరఫ్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. వారు ఇంతకుముందు అదానీని సేవ్ చేయడానికి మళ్ళీ ఒకటి ఆ మాట దానికి మనం వెళ్తున్న సందర్భంగా దాన్ని చేసుకుంటూ మళ్ళీ ఒక సమస్యను సృష్టించి ఒకదాని వెంట ఒక సమస్యను సృష్టించుకుంటూ పోతున్నారు. ఖబర్దార్ బిడ్డ, మీ భారతీయ జనతా పార్టీ మీ గవర్నమెంట్ని కానీ అదానీని కానీ ఈ అమిత్ షాని కానీ ఇప్పుడు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీరు రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, వారిని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి కోరుతున్నాం. రాజ్యాంగాన్ని రచించినటువంటి బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా దుర్మార్గమైనటువంటి రీతిలో మాట్లాడినటువంటి అమిత్ షా మాటలు తెలుస్తున్నా దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి ఈనాడు సిరిసిల్ల పట్టణంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఏది ఏమైనా కూడా ఇంత కష్టపడి లక్షలాది మంది ప్రాణత్యాగం చేసి సాధించినటువంటి ఈ స్వతంత్ర భారతదేశాన్ని మళ్ళీ వెనుక వైపుకు తీసుకునేటువంటి విధంగా ఈ దేశం స్వాతంత్రాన్ని సాధించుకొని స్వతంత్ర వాయువులు పిలుస్తున్నటువంటి భారతదేశ ప్రజలందరినీ కూడా రాజ్యాంగం అనేది లేకుండా దుర్మార్గమైనటువంటి మరి మా పూర్వ చరిత్రలోకి తీసుకుపోయేటువంటి విధంగా జరుగుతున్నటువంటి దుశ్చర్యలను దేశమంతా ఖండించాలి. మరి ఈ కార్యక్రమాన్ని ఎవరు భారత రాజ్యాంగ గారు ప్రపంచవ్యాప్తంగా కూడా తిరిగి అన్ని రాజ్యాంగాలను కూడా పరిశీలించి భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడాలనే ఉద్దేశంతో భారత రాజ్యాంగాన్ని ఇలా రచించి భారతదేశంలో సామాన్య పౌరులు కూడా హక్కు కల్పించిన భారత రాజ్యాంగ
అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా ఇలా అమిత్ షా గారు ఏదైతే వ్యాఖ్యానాలు పార్లమెంట్ సాక్షిగా చేసిండ్రో ఆ పార్లమెంటు వచ్చిందే భారత రాజ్యాంగానికి అనుగుణంగా ఈ పార్లమెంటు కట్టబడింది. ఇవాళ అదే పార్లమెంట్లో ఇవాళ ఏదైతే భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ఓటు హక్కును కల్పించారో ఆ ఓటు హక్కుల ద్వారానే ఎన్నుకోబడ్డ అమిత్ షా ఇవాళ భారత రాజ్యాంగాన్ని కించపరిచే మాదిరిగా అంబేద్కర్ గారి యొక్క మనోభావాన్ని మరొక కించపరిచే మాదిరిగా అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను కించపరిచే మాదిరిగా ఏవైతే మాటలు మాట్లాడిందో వాటిని బేషరతుగా విత్డ్రా చేసుకోవాలని చెప్పి ఇవాళ దేశవ్యాప్తంగా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి అనుగుణంగా అనేక సంవత్సరాలుగా భారతదేశాన్ని పరిపాలించి ఇలా సంపన్న వర్ణాలకు ఇలా దళితులకు హరిజనులకు గిరిజనులకు మైనారిటీలకు అందరికీ కూడా హక్కులను కల్పిస్తూ ఇవాళ భారత రాజ్యాంగాన్ని తప్పకుండా అమలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ అందుకు అనుగుణంగానే భారత రాజ్యాంగ నిర్మాత గారిని అవమానపరిస్తే ఊరుకునేది లేదు. ఇలా మనువాద రాజ్యాంగాన్ని ఎవరు కూడా ఒప్పుకునేది లేదని చెప్పి ఇవాళ సిరిసిల్ల పట్టణంలో ఎంత పెద్ద ఎత్తున కూడా జనమంతా కూడా వచ్చి అమిత్ షా క్షమాపణ చెప్పాలని చెప్పి ఇలా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే మాదిరిగా ఇవాళ మోడీ గారికి బీజేపీ కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని అవమానపరిచిన అమిత్ షాను వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపులో భాగంగా ఏఐసీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు, అగ్రనేత సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, రాష్ట్రానికి సంబంధించినటువంటి పెద్దలు రేవంత్ రెడ్డి గారు, కూడా ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు గత వారం రోజులుగా భారతీయ జనతా పార్టీలో 2వ స్థానంలో ఉన్నటువంటి ఈ దేశానికి హోంశాఖ మార్చిలో ఉన్నటువంటి అమిత్ షా గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా మాట్లాడిన మాటలకు దేశం యావత్తు కూడా వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పని కోరుతున్నప్పటికీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి ఇంత అహంకారపూరిత మాటలు మాట్లాడినటువంటి అమిత్ షాకు తగిన బుద్ధి చెప్పాల్సిందే, మంత్రివర్గం నుంచి తొలగించాలని చెప్పని దేశవ్యాప్తంగా ఆయా నగరాల్లో, పట్టణాల్లో, మండల కేంద్రాల్లో అంబేద్కర్ గారు ఫోటోతో సహా నిరసనలు చేస్తున్నప్పటికీ మోడీ గారు అమిత్ షాను వెనుకేసుకురావడానికి తీవ్రంగా తప్పుపడుతూ ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి గౌరవ కలెక్టర్ ద్వారా రాష్ట్రపతి గారికి ఒక వినతి పత్రాన్ని అంబేద్కర్ గారిని అవమానపరిచినటువంటి అమిత్ షాపై వెంటనే చట్టపరంగా కూడా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుతూ వెంటనే వారి మంత్రి పదవికి ఉపవాసన చెప్పాలని చెప్పని ఈరోజు భారత రాష్ట్రపతి గారికి రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఓ వినతి పత్రం ఇచ్చే క్రమంలో వేలాది మంది ప్రజల సమక్షంలో ఓ ధర్నాను కూడా నిర్వహించుకొని భారతదేశ ప్రభుత్వానికి గట్టిగా ఓ హెచ్చరికను జారీ చేస్తూ దేవుడి తర్వాత దేవుడిగా పేదోళ్ళు కొలుస్తారు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టుగా ప్రపంచంలో ఉన్నటువంటి నలుమూలల్లో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాలను, అన్ని గ్రంథాలను పఠించి ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ రకాల కులాల సమూహం కానీ, వివిధ రకాల ఉన్నటువంటి మతాల సమూహంలో కూడా అందరూ కూడా ఏ విధంగా మసూలుకో చెప్పని ఒక గొప్ప రాజ్యాంగం రచించి భారతదేశానికి ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రత్న రాజ్యాంగ నిర్మాత కొలవరిచే అంబేద్కర్ గారి పైన అహంకారపూరితమైనటువంటి మాటలని చెప్పిన సందర్భంగా రాజ్యాన్ని తెలిసిన కాంగ్రెస్ పార్టీ పక్షాన అనేక మంది పేదలు మాకు దేవుడి అంబేద్కర్ అని చెప్పండి, వారు రచించినటువంటి రాజ్యాంగం ప్రకారం అనేక హక్కులు ఈరోజు పేదలకు అందినటువంటి దాన్ని గుర్తు చేసుకొని ముందుకు పోతుంటే ఎందుకు ఈ అహంకారపూరిత మాటలు అని చెప్పి ఎందుకు ఇంత దుర్నీతి ఈరోజు భారతీయ జనతా పార్టీ కానీ ఈరోజు మేము ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన గట్టిగా ఎదిరిస్తూ ప్రశ్నిస్తూ ఇప్పటికే అసెంబ్లీలో కూడా
అసెంబ్లీ ముందర కూడా అనేక రకంగా పోరాటం చేసినప్పటికీ కూడా దేశవ్యాప్తంగా పోరాటం చేస్తున్నప్పుడు కూడా బీజేపీ దిగిరాకపోవడానికి దెబ్బపడుతూ అది కూడా పేదలకు సంబంధించినటువంటి మనోభావాలు దెబ్బతీసే విధంగా అమిత్ షా ఏదైతే ఉందో దాన్ని ఈరోజు మేము తీవ్రంగా తప్పడుతున్నమాట సందర్భంగా చెప్తూ రాబో రోజుల్లో ఈ ప్రభుత్వం గద్దె దిగి వచ్చి అమిత్ షాపై తగు చర్యలు తీసుకోకపోతే ఇంకా కఠినమైనటువంటి నిర్ణయాలను తీసుకొని ముందుకు పోయేటువంటి క్రమంలో ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పార్టీ సందర్భంగా మేము తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి పేదల సంపద అంతా కూడా ఆయన అనుయాయులకు పంచిపెడుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం తప్పట్టాం. ఈరోజు ఆదాని 2014లో ప్రపంచ సంపన్నుల జాబితాలో 600 పైచిలుకున్న నెంబర్లో, కానీ గత 2 సంవత్సరాల క్రితం ప్రపంచ సంపన్నుల జాబితా చూస్తే నెంబర్ 2కి వచ్చింది. ఏ విధంగా ఎగబాకిందంటే చెప్పలేని పరిస్థితి. ప్రశ్నించిన రాహుల్ గాంధీ గారిని, ఇండియా కూటమికి సంబంధించి ప్రశ్నించిన 143 మందిని ఈరోజు లోక్సభ నుంచి కూడా బహిష్కరింపజేసి నియంతృత్వ పరిపాలన చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ రాబో రోజుల్లో గద్దె దించాలని చెప్పని మణిపూర్లో దుర్ఘటన జరుగుతున్న మణిపూర్లో ప్రజలందరూ కూడా వారి హక్కులను కోల్పోతున్నారు. అయినా ప్రధానమంత్రి మోడీ గారు వారి గురించి మాట్లాడు, అమిత్ షా వారి గురించి మాట్లాడు, మణిపూర్ పోయి వాళ్ళు పరామర్శిద్దామని చెప్పనే ఆలోచనకు లేకపోవడం. ఈరోజు ఏఐసీసీ ఇది కూడా తప్పట్టింది. మణిపూర్లో రాజ్యాంగ హక్కులను కాలు వస్తున్నటువంటి దానిపైన కూడా నోరు పేదని భారతీయ జనతా పార్టీ విధానాన్ని ఈ సందర్భంగా తప్పడుతూ రాబో రోజుల్లో ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ దిగివచ్చి ఈ ఆందోళనకు బర్తరఫ్ చేయాలి అమిత్ షా అని చెప్పని ఈ సందర్భంగా రాజధాని సిరిసిల్ల జిల్లా కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నెల 30వ తేదీన కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి 40వ వర్ధంతిని సిరిసిల్లాలోని బీవై నగర్ జెండా చౌరస్తాలో నిర్వహిస్తున్నట్లు సిపిఐ నాయకులు వెల్లడించారు. ఈ మేరకు కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. పేద బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన కార్మిక యోధుడు బద్దం ఎల్లారెడ్డి అని సిపిఐ నాయకులు అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో అణచివేయబడ్డ వారి పక్షాన నిలబడి పేదలకు భూముల్ని పంచిన గొప్ప పోరాట యోధుడు బద్దం ఎల్లారెడ్డి అని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గుంటివేణు, పంతం రవి తదితరులు పాల్గొన్నారు. వీరుల ఆశయాలను తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరులకు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరులకు జిందాబాద్ సిపిఐ, జిందాబాద్ సిపిఐ, జిందాబాద్ సిపిఐ. 46వ వర్ధంతి సిరిసిల్లలోని బీవై నగర్లో గల జెండా గద్దె వద్ద సిపిఐ పార్టీ నిర్వహిస్తూ ఉంది. ముఖ్యంగా కమ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి తెలంగాణ సాయుధ పోరాటానికి పిలిపించిన వాళ్ళలో అగ్రగణ్యులు కమ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి గారు చనిపోయి దాదాపుగా 46 సంవత్సరాలు కావస్తా ఉంది. బద్దం ఎల్లారెడ్డి గారు భూస్వాములకు వ్యతిరేకంగా, అట్లాగే రజాకారులకు వ్యతిరేకంగా, అట్లాగే నైజాం సర్కార్కు వ్యతిరేకంగా మహత్తరమైనటువంటి పోరాటాన్ని చేసినటువంటి చరిత్ర కమ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి గారికి ఉంది. అంతేకాకుండా తెలంగాణ సాయుధ పోరాటం నడిపించి దాదాపుగా 3000 గ్రామాలను విముక్తి చేసినటువంటి చరిత్ర కమ్యూనిస్టు పార్టీకి ఉంది. అంతేకాకుండా 10 లక్షల ఎకరాల భూమి పేదల వశం చేసినటువంటి చరిత్ర కమ్యూనిస్టు పార్టీకి ఉంది. అంతేకాకుండా తెలంగాణలో ఉన్నటువంటి నైజాంకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా, అట్లాగే సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా, అట్లాగే గ్రామాల్లో ఉన్నటువంటి పెత్తందారులకు వ్యతిరేకంగా జరిగినటువంటి మహత్తరమైనటువంటి తెలంగాణ సాయుధ పోరాటం దాదాపుగా 6 సంవత్సరాలు నడిచింది. అందులో 4500 మంది కమ్యూనిస్టు యోధులు అమరత్వం పొందినటువంటి చరిత్ర, అమరత్వం పొంది ఈ గడ్డను తెలంగాణలో రక్తపేరులు పారించేటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. అందుకే నైజాం సర్కారు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలపైన దాడులు, దమనకాండను ఉపయోగించి అనేక మందిని హత్యలు చేసినటువంటి చరిత్ర ఇవాళ నైజాం సర్కార్కు ఉంది. అయితే ఇవాళ మేము కోరేది ఏంటంటే నైజాం సర్కార్కు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి రావి నారాయణ రెడ్డి కానీ, బద్దం ఎల్లారెడ్డి కానీ, ముగ్ధు మోయినతీలతో పాటు ఈ బీవై నగర్లో ఏర్పాట్లో ప్రధాన పాత్ర వహించినటువంటి సామల మల్లేశం కానీ, పోల్ కొమరయ్యలు కానీ అనేక మంది అమరులను స్మరించుకోవడానికి 30వ తారీఖున జరిగేటువంటి ఈ యొక్క బద్దం ఎల్లారెడ్డి గారి 46వ వర్ధంతిని విజయవంతం చేయాల్సిందిగా సిరిసిల్ల పట్టణంలో ఉన్నటువంటి ప్రజలను, ప్రజాస్వామికవాదులందరినీ కోరుతా ఉన్నాం. ముఖ్యంగా
తెలంగాణ ఏర్పాటులో కమ్యూనిస్టు పాత్ర చాలా గొప్పది. ఆ కమ్యూనిస్టు పాత్ర ఉన్నటువంటి సింగిరెడ్డి భూపతి రెడ్డి కానీ అట్లాగే బద్దం ఎల్లారెడ్డి కానీ వీళ్ళందరినీ కూడా ఇవాళ వాళ్ళ యొక్క చరిత్రను స్మరించుకోవడానికి వాళ్ళ కాంస్య విగ్రహాలను సిరిసిల్ల పట్టణంలో ఏర్పాటు చేయాలని అనేక సంవత్సరాల నుంచి కమ్యూనిస్టు పార్టీ కోరుతూనే ఉంది. కానీ పాలకులు దాన్ని పెడచెవిన పెడుతున్నట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది. అమరులను స్మరించుకోవడం అంటేనే, అమరులను గుర్తు చేసుకోవడం అంటేనే దున్నేవానికే భూమి కావాలని ఎట్టి చాకిరి వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా జరిగినటువంటి మహత్తరమైనటువంటి తెలంగాణ సాయుధ పోరాటాన్ని గుర్తు చేస్తూ ఉంది. అందుకే ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ కానీ ఇవాళ అమరుల యొక్క స్మృతులను గుర్తు చేసుకోవడానికి ఇవాళ సిరిసిల్ల పట్టణంలో కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కోరుతూ 30వ తారీఖున బీవై నగర్లో జెండా గద్దె వద్ద జరిగేటువంటి 46వ వర్ధంతి కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి గారి యొక్క వర్ధంతి సభను విజయవంతం చేయాలని జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. మిత్రులారా, మనందరికీ కూడా తెలుసు, ఈ ప్రాంతంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అసూలు వాసిన కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి గారి వర్ధంతిని ఇదే ఆయన పేరు మీద ఉన్న బీబై నగర్ బద్దం ఎల్లారెడ్డి నగర్ జెండా చౌరస్తాలోనే 30వ తారీఖు నాడు జరుపుకోవడానికి సిపిఐ పార్టీ జిల్లా సమితి తీర్మానం చేసింది. మరి ఆ రోజు ఈ ప్రాంత ప్రజలు ఏదైతే బద్దం ఎల్లారెడ్డి నగర్లో నివసిస్తున్నారో వాళ్ళందరూ కూడా హాజరై ఆ సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే క్రమంలో మనం ఆలోచించినట్లయితే బద్దం ఎల్లారెడ్డి నగర్ నిర్మాణం జరిపి సుమారు 45-46 సంవత్సరాలు కావస్తున్నా కానీ ఏదైతే పాలకులు ఉన్నారో ఆ పాలకులు ఇప్పటి వరకు కూడా ఇక్కడ జాగాలకు రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించకపోవడం ఫలితంగా ఈ ప్రాంత ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్లకు బ్యాంకులలో అప్పులు పుట్టక ప్రైవేట్ వాళ్ళ దగ్గర విపరీతమైన వడ్డీలకు తెచ్చుకొని చాలా నష్టపోతున్నారు. కనుక ఈ రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించాలని గత ఎన్నో సంవత్సరాలుగా గత పాలకులకు ప్రస్తుత పాలకులకు కూడా విన్నవించిన వాళ్ళు పెడచెవిన పెడుతున్నారు. కనుక ఆ విషయంపై పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు జరపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే క్రమంలో మనం చూస్తున్నాము, సిపిఐ పార్టీ ఈ ప్రాంతంలో పవర్ లూమ్కు సంబంధించిన అనేక రకాల సమస్యల మీద నిరంతరము పోరాడుతూ ఉంది. కనుక రాబోయే కాలంలో ఈ పోరాటాలకు మన బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత వహించడమే అమరులకు మనం ఇచ్చే నిజమైన నివాళిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కేటీఆర్ను ఎదుర్కోలేక అక్రమ కేసులు, సంక్షేమంపై ప్రశ్నిస్తే సంఖ్యలు వేస్తూ ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంచెల రవిగౌడ్ మండిపడ్డారు. సిరిసిల్లాలోని టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది కేవలం కక్ష సాధింపు కోసమే అన్నట్టుందని భారత రాష్ట్ర సమితి విభాగం రాష్ట్ర నాయకులు కంచెల రవిగౌడ్ ఆరోపించారు. ప్రజల సమస్యలు గాలికి వదిలి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్నా హామీలు అమలు చేయలేకపోతున్నారని, వారిచ్చిన హామీలను ఎప్పటికప్పుడు ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజల తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని అన్నారు. కేవలం కేటీఆర్ అరెస్టు చేయడం మీదనే తన దృష్టి అంతా కేంద్రీకరించారని అన్నారు. తన వైఫల్యాల్ని అడుగడుగున ఎండగడుతున్నందుకే ఈ అక్రమ అరెస్ట్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ చిలిపి చేష్టలు, డైవర్షన్ పాలిటిక్స్ పక్కన పెట్టి పాలన మీద దృష్టి పెడితే బాగుంటుందని హితవు పలికారు. రేవంత్ రెడ్డి 1,00,00,000 కోట్ల దోపిడీకి కేటీఆర్ అడ్డుపడుతున్నాడని, ఇప్పటి వరకు జరిగిన రాజకీయం ట్రైలర్ మాత్రమే. ఒకవేళ కేటీఆర్ని అరెస్టు చేస్తే ఆ తర్వాత జరిగే పరిణామాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తట్టుకోలేదని అన్నారు. కేటీఆర్ను అరెస్టు చేస్తే తాను హీరో అవుతానని, కేటీఆర్ కంటే పెద్ద నాయకుడిని అవుతారని రేవంత్ రెడ్డి కలలు కంటున్నారన్నారు. ఆ కళకానే మిగులుతుందని జోషులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టు శ్రీనివాస్, నాయకులు మగ్దం అనిల్ గౌడ్, కోడం వెంకటేష్, మేడం సాయి, రుద్రవేణి, సుదీప్, రంజిత్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. తారక రామారావు పైన అక్రమ కేసులు పెట్టడం చాలా తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. నిజంగా ఐటీని భారతదేశంలోనే అగ్రస్థాయిలో నిలిచిన వ్యక్తి అంటే కేటీఆర్ గారు మన భారతదేశంలోనే హైదరాబాద్ను ఐటీ రంగంలో ఒక అగ్రస్థానంలో ఉంచిన వ్యక్తి కేటీఆర్ గారి పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసు పెట్టడం మేము తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. నిజంగా మీరు 6 గ్యారంటీలను అమలు చేయకుండా 420 హామీలను అమలు చేయకుండా మిమ్మలను వెంటాడుతున్న వ్యక్తి మన కేటీఆర్ గారిని అక్రమ కేసులు పెట్టాలి. ప్రజల ఆదరణ చూసి మీరు ఓర్వలేకనే కేటీఆర్ గారి మీద అక్రమ కేసులు పెట్టడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజంగా మీరు మన కేటీఆర్ గారు మీరు ఎన్నో కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచుతున్న వ్యక్తి అంటే కేటీఆర్ గారి పైన మీరు కక్ష పూరితంగానే అక్రమ కేసులు
పెట్టడం మేము సిరిసిల్ల జిల్లా కమిటీ పక్షాన మేము తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. నిజంగా మీరు మన కేటీఆర్ గారిని చూసి రేవంత్ రెడ్డి గారు కానీ మన రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు ఎమ్మెల్యేలు చాలా వణుకు పుడుతుంది. నిజంగా మీ అన్ని ప్రజా సమస్యలపై అన్ని ప్రజా సమస్యల పైన మీరు పోరాటం చేస్తున్న వ్యక్తి కేటీఆర్ గారిని. కేటీఆర్ గారు ఎన్నో అభివృద్ధి పనులు చేస్తే అతనికి మీరు తెలంగాణ రాష్ట్రంలో అక్రమ కేసులు పెట్టడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా కేటీఆర్ గారు ఏం తప్పు చేయలేడు. మీరు అసెంబ్లీలో చర్చకు సిద్ధమని కేటీఆర్ గారు సవాల్ విసిస్తే మీరు మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఇంతవరకు స్పందించకుండా అక్రమ కేసు పెట్టడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో అగ్నిగుండం అవుతుందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు కేటీఆర్ గారిని టచ్ చేసి చూడండి, మీరు తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఉంటుందో మేము ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు కక్ష సాధింపులు చర్యలు కాకుండా మీరు ఇచ్చిన హామీలను మేము ప్రజలకు పక్షాన నిలబడి ప్రధాన ప్రతిపక్షమై ప్రజల పక్షాన నిలబడి మేము మీరు ఇచ్చిన ఎలక్షన్ల హామీలో సంవత్సరం అయినా ఇంతవరకు మీరు ఏది అమలు చేసిర్రు? రైతులకు పూర్తిగా రుణమాఫీ కాలే, వృద్ధులకు 4000 పింఛన్ కావాలి. ఆ పక్షాన మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు అందరికి అండగా నిలబడితే మీరు అతను ఎదుర్కోలేక అక్రమ కేసులు పెట్టడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా మీరు కేటీఆర్ గారిని ఏం చేస్తారు? ఎన్ని అరెస్టులు చేసినా ఎన్ని అక్రమ కేసులు పెట్టినా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా అడ్డుకుంటారని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు ప్రజాస్వామ్యంలో ఎన్నో హామీలు ఇచ్చిండ్రు. మీరు తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం అవుతుంది, ఇప్పటికి కూడా మీరు ఒక్క హామీ సుతా నిలబెట్టుకోలేరు. దానికి ప్రజల పక్షాలు నిలబడి పోరాటం చేస్తున్న కేటీఆర్ గారిని మీరు అణగ తొక్కాలని చూస్తారు. అది మీతోని కాదు, మీ తాత తరం సుతా కాదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. కేటీఆర్ గారిని ప్రజల ఆదరణ చూసి ఎంతో మీరు భయపడడం జరుగుతుంది. నిజంగా కేటీఆర్ గారిని మీరు అణగతొక్కడం కాదు, అరెస్ట్ చేయడం కూడా మీతో కాదని చెప్తున్నాం. నిజంగా కేటీఆర్ గారిని మీరు ముట్టడం, ఆ అక్రమ కేసులు ఎన్ని పెట్టినా మా కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం మేము భయపడే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉండి మీరు ఇచ్చిన హామీలను నెరవేరే వరకు సుతా మేము ప్రజల పక్షాన ఉండి మీ కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచడానికి సుతా మేము సిద్ధంగా ఉంటామని సుతా ఈ సందర్భంగా తెలుస్తుంది. మరోసారి కేటీఆర్ గారి పైన అక్రమ కేసులు పెట్టడం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ. తంగలపల్లి మండల కేంద్రంలోని శ్రీ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవ వేడుకల్లో భాగంగా కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. అనంతరం కుంకుమ పూజ కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ఉదయం 8 గంటల నుండి సేవకాలం సాగుతుమరై యాగశాలలో అర్చన హోమాలు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం నిత్య పూర్ణాహుతి బలిహరణం జరిగింది. కళ్యాణ వేడుకల్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. సాయంత్రం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, చతుస్థాన అర్చన హోమాలు, కళ్యాణ మూర్తుల ఊరేగింపు ఉత్సవం, నిత్య పూర్ణాహుతి, వాహన సేవ జరిగింది. ఈ సందర్భంగా అర్చకులు నమ్మలికొండ కృష్ణమాచార్య మాట్లాడారు. కోరిన కోరికలు తీర్చే స్వామిగా ఇక్కడ నరసింహస్వామి ప్రసిద్ధి చెందారన్నారు. ఆలయం ఆగమ శాస్త్ర ప్రకారంగా నిర్మించారని ప్రథమ వార్షికోత్సవ వేడుకలో ప్రజలందరూ భాగస్వాములు కావడం సంతోషంగా ఉందన్నారు. ध्यानं समर्पयामि, आवाहयामि, आसनं समर्पयामि, पादारविन्दयोः वाच्यं समर्पयामि, माङ्गल्यसूत्र देवता
సమూహ దేవతావరి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు కలశ వరుణ దేవతాభ్యో నమః. ఓం శుద్ధ జలాయ. రెండు అత్యంతం గింజలు తీసి ఆ కంకుల్లో వేయండి. రెండు 5 నిమిషాలు. ఆ పుష్పంతో మాట్లాడతాం తీసుకొని ఒకసారి మీ పూజా ద్రవ్యాలు ముందు రావాలి. చాలు. మళ్ళీ 2 అత్యంతం గింజలు తీసుకోండి. నమస్కారం చేసుకోండి. అనండి. వక్రతుండ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కళావాహిని కలిమలమును తొలగ కమము కాపుము జనని శ్రీమాతా శృతిదేత కర్పూరమంగళ నీరాజన దీపం సందర్శయామి. జ్వలంతం సర్వతోముఖం నృసింహం వేషనం భద్రం మృత్యోర్మృత్యున్నమామ్యం. గో లక్ష్మీ నారసింహస్వామి భగవానికి జై. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి మన తంగళ్ళపల్లి గ్రామంలో ఎన్నో సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసి ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ స్వామికి చాలామంది చాలా ప్రాంతాల నుంచి వచ్చి మొక్కులు చెల్లించుకోవడం, పుట్టి వెంట్రుకలు చేయడం, అన్నప్రాసన చేయడం, కళ్యాణాలు చేయడం, అన్నదానాలు చేసుకోవడం అనేటువంటిది చాలా వైభవంగా జరుగుతుంది. ఇక్కడ చాలా సంవత్సరాల నుండి గ్రామ పెద్దలు అందరూ కలిసి స్వామికి ఒక దివ్యమైనటువంటి ఆలయాన్ని నిర్మించాలనేటువంటి సంకల్పం చేత గత సంవత్సరం ఒక అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి ఆగమశాస్త్ర ప్రకారంగా ఒక అందమైనటువంటి ఆలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది. శ్రీ పాంచరాత్రి ఆగమశాస్త్రం ప్రకారంగా ఆలయము ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఆలయానికి ప్రథమ వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా గ్రామస్తులు, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు అందరి యొక్క సహాయ సహకారాలతో, మనకు అర్చకులు, గ్రామ పురోహితుల సహాయ సహకారాలతో వైభవంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. భక్తులు చాలామంది పాల్గొంటున్నారు. భగవంతునికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. వాళ్ళందరికీ సుఖము, శాంతి, సౌభాగ్యము, ఆనందం కలగాలని మేము మనసారా కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. సమగ్ర శిక్ష ఉద్యోగులు చేసిన దీక్ష శిబిరాన్ని ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డితో కలిసి సందర్శించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆయనకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యల్ని పరిష్కరించి విధులకు పంపించేలా చొరవ చూపాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ కు విన్నవించారు. గత 15 రోజుల నుండి విధులు బహిష్కరించి పోరాటం చేస్తున్నామని ఉద్యోగులు ఆయనకు వివరించారు. ప్రస్తుతం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చొరవ చూపుతారని ఆయన హామీ ఇచ్చారు. మీరు వాట్సాప్ లో నాకు చాలా మంది ఒకటేసారి పెడతా ఉన్నారు. శ్రీదేవికి రిప్లై ఇచ్చి విప్పు గారు తోడుండాలి
నాకు కలుస్తారు అనుకోలేండి. నెంబర్ 1 పై 19 విద్యాశాఖలో చేయాలి. తర్వాత 2 బ్రిడ్జిలు ఒకటి 2 లెక్కల ఫైల్ దొరికింది. నమస్కారం అందరికీ. ఆల్రెడీ ఇప్పుడు మీ స్టేట్కు సంబంధించిన నాయకత్వం కూడా ముఖ్యమంత్రి గారు నిలవడానికి మన వచ్చిండ్రు. సీఎం గారు కల్పించారు. పొన్నప్రావు గారు నిద్ర పుట్టింది. మీ స్టేట్ లీడర్ భవిష్యత్తు ఇద్దరు వచ్చిండ్రు. మహిళా ప్రతినిధులు మాట్లాడి సరే అంటే మీ డిమాండ్ పరిశీలన రిజల్ట్ పడిపోతుంది సార్. మళ్ళీ ఎంతో ఇంటర్ ఎగ్జామ్స్ రిజల్ట్ పడిపోతుంది. జీతం తీసుకోవట్లేదు. 5-6 వంట వాళ్ళ ఇందులో తప్పనిసరి ప్రభుత్వం దృష్టి తప్పనిసరి దూరం ఉంటారు. ఎవరు ఏం చెప్పినాము బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా పోలీస్ కార్యాలయంలో వార్షిక నివేదిక 2024 విడుదల చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్. కేంద్ర మంత్రి అమిత్ షాను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ నాయకుల డిమాండ్. సిరిసిల్లాలోని అంబేద్కర్ విగ్రహం ముందు బైఠాయించి నిరసన. కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి 46వ వర్ధంతి వేడుకలు విజయవంతం చేయాలని కరపత్రాలు ఆవిష్కరించిన సిపిఐ నాయకులు. కేటీఆర్ను అరెస్టు చేయడంపై ఉన్న శ్రద్ధ ప్రజాపాలనపై లేదని టీఆర్ఎస్ నాయకుల ఫైర్. తంగలపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఘనంగా కళ్యాణ మహోత్సవం, కుంకుమ పూజలు. వేలాదిగా తరలి వచ్చిన భక్తులు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ఉద్యోగుల మొర. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఉద్యోగులకు హామీ. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.